హలో పిల్లలు సో నేను ఎవరు తెలుసు కొద్దిసేపు తెలుసుకుంటాం ఆన్సర్ గట్టి రావాలి మరీ స్లో ఉంది వాయిస్ అని ఓకే నేను ఇప్పుడు జోకి నుండి ఒక తీస్తాను అదేదో చెప్పాలి అందరూ మ్యాజిక్ కాదు జస్ట్ ఓకే వాట్ ఈస్ దిస్ ఎంత 5 rupees ఎస్ ఓకే దిస్ 5 rupees మీరు ఇప్పుడు చూస్తే మీ సామాన్లన్నింటికి అంటే మీ గిఫ్ట్స్ ఉన్నాయా వాట్ ఎవర్ ఇట్ మే బి బాటిల్స్ కేక్ బుక్స్ ఓకే దానికి కారణమైన 5 rupees ఇది ఓకే 5 rupees అప్పుడు మేము మొదలుపెట్టింది కేవలం 5 rupees ఓకే మై నేమ్ ఈస్ మనోజ్ కుమార్ ఓకే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీమ్ ఇన్నోవేషన్ అండ్ మై టీమ్మేట్ సింధు పి సింధు ఓకే మార్కెటింగ్ డైరెక్టర్ and development manager K Uma and associate manager Mani. His name is Mani. Okay, అతని పేరు మణి. ఓకే ఇప్పుడు చూద్దాం ఈ 5 rupees ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవాలందా ఓకే తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ మాది 10th అయింది అది 10th అయిపోయింది నెక్స్ట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో నేను 5 rupeesతో మీలో చాలా మంది బర్త్డేస్ చేసుకుంటారు కదా ఓకే అలాగే నేను మా ఫ్రెండ్ బర్త్డే చేయాలనుకున్నాను ఎలా చేయాలనుకున్నాను ఇలా అందరు తెచ్చినట్టు కేక్ కోసి ఇద్దాం అనుకోవాలి వాడికి తెలియకూడదు నేను చేసేటట్టు బర్త్డే బట్ వాడికి తెలియదు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ లెట్స్ సీ తెలుసుకుందాం ఎలా అంటే నేను 5 rupeesతో ఆన్లైన్లో ఓకే మీరు చూస్తున్న ఫోన్స్ ఉన్నాయి కదా ఫోన్స్లో 5 rupeesతో ఒక ఆర్డర్ పెట్టాను వాడికి ఇష్టమైనది ఫర్ ఎగ్జాంపుల్ 5 rupeesకి ఏమొస్తాయి చాక్లెట్స్ ఇంకా ఫీల్ అవ్వద్దు 5 rupees పెన్ ఓకే పెన్ అనుకుంది ఓకే 5 rupees పెన్ ఆర్డర్ పెట్టాను వాడి అడ్రస్కి వాళ్ళ ఇంటికి అడ్రస్ పెట్టాను ఓకే పెట్టాను అయిపోయింది తర్వాత రోజు వచ్చింది అంటే వాడి బర్త్డే రోజు ఆర్డర్ వచ్చింది చూసాడు ఎవరిదని తెలియదు నేనని తెలియదు పెట్టింది ఓకే బట్ స్టార్ట్ అయింది సో నాకు ఆ తర్వాత రోజు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం ఇలా తెలియకుండా చాలామంది చేయొచ్చు ఓకే నేనైనా ఆడికి తెలియదు బట్ పెన్ వచ్చింది తీసుకుంటూ హ్యాపీ ఎవరైనా తెలియని అవసరం లేదు మనం చేసే పని ఎవరికి తెలియని అవసరం లేదు ఓకే వాట్ ఎవరికి మనం చేసే పని ఎవరికి తెలియకూడదు ఓకే తెలియని అవసరం లేదు నువ్వు చేసేది మంచి పని అయ్యేటప్పుడు ఎవరికి తెలియని అవసరం లేదు మనం తినే అన్నము అంటే మనం పెట్టే భోజనం కానీ ఎవరికైనా మనం ఎదిగే ఎత్తు కానీ ఎప్పుడు మనము ఎంత హైట్ అయ్యామని వేరే వాళ్ళతో కోర్సు కానీ ఎవరితో కానీ చెప్పుకోకూడదు ఓకే అలాగే తినే అన్నము పెట్టే ఏదైనా సహాయం కానీ చెప్పుకోకూడదు ఇది సత్యం ఓకే అదే నిజం అలా చెప్పుకోండి అనుకోండి అప్పుడు ఇది మనిషి గర్వం పెరిగిపోదు నేను పెట్టాను రా 10 మందికి చెప్పుకుంది అలా అవ్వకూడదు అలా అని నేను నాలాంటి ఎవరైతే ఉన్నారో ఆలోచనతోని మరొక 9 మందిని కలిపాను ఓకే ఫస్ట్ 2022 ఇద్దరం నేను మై ఫ్రెండ్ దీపక్ హిస్ నేమ్ ఈస్ దీపక్ కలిసి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశాం ఆ తర్వాత ఇయర్ అప్పుడు ఎంత 5 rupeesతో స్టార్ట్ అయిందా అప్పుడు ఎంత అయింది 1000 rupees అయింది అంటే 500 rupees అయింది 5 rupees ఎంత 500 rupees అయింది నెక్స్ట్ 2023 చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశాం శ్రీకాకుళం ఓకే అప్పుడు ఎంత అయింది 1100 అయింది అప్పుడు టీమ్మేట్స్ ఎంతమంది 3 members ఓకే 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ దీపక్ ఓకే దీపక్ తర్వాత గాయత్రి 4 members 2023 నెక్స్ట్ 2024 we are total how much 7 members ఓకే ప్రెజెంట్ ఇక్కడ నేను ఇలా చేస్తాను ఓకే 7 members స్టార్ట్ చేస్తాను దానికి ఒక పేరు పెట్టాలి కదా మరి ఎంత చేస్తాను ఎవరైనా తెలియదు ఎవరు చేస్తారో తెలియదు అందరికి అనాథ పిల్లలకు మాత్రమే చేస్తారు ఓకే అనాథ పిల్లలు మాత్రమే అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా ఉన్నా లేకపోయినా పర్వాలేదు మనం చిన్న పిల్లలతో గడపడం అనేది ముఖ్యం ఓకే చిన్న పిల్లలతో గడపాలి ఎక్సైజ్ పెద్దవాళ్ళతో గడిపి మనకి తెలియదు వాళ్ళకి ఓకే వాళ్ళు చెప్తారు మనం వినాల్సి వస్తుంది ఓకే ఎంజాయ్ చేయాలి వాళ్ళు గడిపే సేవ చాలా ముఖ్యం మనకి ఇష్టం లేకుండా చాలా రోజులు బతుకుతాం ఎవరి మీద డిపెండ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళాం స్కూల్కి వెళ్ళాము వచ్చాము ఇష్టం లేకపోయినా అందరం రెస్ట్ మళ్ళీ వస్తాం సెలవు సండే వస్తుందా సెలవు వస్తుంది ఎంత
ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మనం. ఓకే, అందరూ ఆడుకోకుండా ఎలాగే అలా మనం కూడా అలా చేయాలి. నేను స్టార్ట్ చేస్తాను. ఆ స్టార్ట్ చేసిన పేరు ఏంటి సార్? T for team innovation. Okay, what is that? T for team innovation. అది T for team innovation. అలా స్టార్ట్ చేస్తాం. అలా పేరు పెట్టారు, పిల్లలు పెట్టారు. అప్పటికి మెంబర్స్ అంతా 8 మెంబర్స్ అయింది. ఇప్పుడు 2025కి 9 మెంబర్స్తో ఇప్పుడు మీరు చూస్తున్న రెయిన్బో బ్రైట్ ఫ్యూచర్ ఫస్ట్లో చేస్తాం. దీంతో కలిపి ఈరోజు జరుపుకునే కార్యక్రమం చేస్తాం. అదే మన చివరికి 14th అయిపోయింది, నవంబర్ 14 పరిచయం చేస్తాం. చేయాలి అనే భావన ఉన్నప్పుడు ఎప్పుడు చేసినా పట్టించుకోవడం. ఓకే, ఇప్పుడు చేస్తామనేది ముఖ్యం, చేస్తామా లేదనేది ముఖ్యం. అలా ప్రతి ఒక్కరితోని చేసి చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మళ్ళీ పంపించారు. 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు. మీకు విషయం తెలుసా, 2024లో చిల్డ్రన్స్ డే చేసేటప్పుడు ఒక చిన్న వాళ్ళు సెకండ్ క్లాస్ చదివే వాళ్ళు 5 రూపీస్ ఇచ్చాడు. మా చిల్డ్రన్స్ అన్నయ్య ఇచ్చాను నా తరఫున. ఎంత గుడ్ న్యూస్ కదా. అంటే వాటికి ఐడియా వచ్చింది, మనం ఎలా మంచి చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ ఫీలింగే లేదు. సో అలా ఇప్పుడు మీతో కలిసి చేస్తుంది చిల్డ్రన్స్ డే. ఇప్పుడు చేసేమా అనేది ముఖ్యం కాదు, ఏ పని చేస్తామో చేసామా లేదా అనేది ముఖ్యం. ఏ టైంలో అవ్వచ్చు అవ్వాలి. అందరం కలిసి ఎంతమంది ఇస్తాను కదా మనకంటే మీరంటే చేస్తామని అంత ఆనందపడుతుంది కదా. టీమ్ ఇన్నోవేషన్. ఓకే, టీమ్ ఇన్నోవేషన్ డిఫరెంట్ కొంత పేరు అనుకున్నాను సార్. టీమ్ ఇన్నోవేషన్ ఎంతమంది, కేవలం ఒక్కరితో స్టార్ట్ అయిన ప్రయాణం ఎంత 9 మందితో వెళ్ళేది. టీమ్ అనొచ్చు కదా, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఏదంటారు? టీమ్. టీమ్ అంతా కలిపి ఒక ఏదో ఒకటి చేస్తారు ఇన్నోవేటివ్. కేవలం చిల్డ్రన్స్ డే కాకుండా మేము జూన్ 15కి వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండి, పర్యావరణ దినోత్సవం అది కూడా చేశాను. శ్రీకాకుళంలో ప్రెసిడెంట్ కార్యక్రమంలో చేశాం. 200 మొక్కలు నాటించాం పిల్లలతో. వాళ్ళకి ఏంటి స్కాలర్షిప్స్ ఇచ్చాం, ఆ మొక్కలు పెంచమని ఒక ఆధారం ఇచ్చాం. పిల్లలు మొత్తం 20 మెంబర్స్ ఇలాంటి వాళ్ళని టీషర్ట్స్ ఇచ్చాము, వాళ్ళని మొక్కలు నాటించాము. వాళ్ళకి మీరు ఎవరైనా చేస్తారా నెక్స్ట్ ఇయర్? ఇంట్రెస్ట్ ఉందా ఓకేనా? ఓకే, చేయాలనుకుంటున్నాను. విజయనగరంలోనే చేస్తాం, ఎక్కడైనా చెప్తాం అప్పుడు వచ్చి. ఓకే, ఎవరైనా వచ్చి మాకు మొక్కలు నాటచ్చు. మొక్కలు నాటడం అనేది మంచి పనే కదా, మంచి పనే కదా. మొక్కలు నాటడం చాలా మంచి పని. మీ తరఫున రేపు పొద్దున్న మీకంటే ఒకటి చెప్పుకోవడానికి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు నేను మా నాన్న ఏం చేస్తాను, మేస్త్రి పని. నేను ఏం చేస్తాను చాలా పని. నేను బీటెక్ ఇంజనీర్స్, అందరూ ఇంజనీర్స్. ఓకే, ఇంజనీరింగే చదువుతారు. బట్ మనకంటే ఒక ఐడెంటిటీ ఉండదు కదా. ఐడెంటిటీ ఏంటి? మా నాన్న పని చేసి సంపాదించి చేస్తాడు, మేస్త్రి పని తెలిసిందే. అతను ఒక ఐడెంటిటీ మేస్త్రి పని. ఓకే, బిల్డర్. నా ఐడెంటిటీ, వాట్ అబౌట్ మై ఐడెంటిటీ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీమేట్స్ ఐడెంటిటీ? My teammates' identity is called is, what is that? T for team innovation. ఏమంటూ మాకు 10 మందికి సహాయం చేస్తాం, 10 మందికి ఛాన్స్ ఇస్తాం. వారు ఏదైనా కానీ మాతో పంచుకోవచ్చు. ఓకే, ఇలా ఇప్పుడు మనం అందరూ కలిపి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీ ఎవరికి? లేదు కదా. ఏమైనా అర్థం కాలేదా మీకు? అమ్మాయి ఎంత ఆశిస్తాను. ఓకే, ఇలా మీకు ఏమైనా అర్థం కాలేదా?